ప్రశ్న రావణ్ ఛానల్ వెనకమాల ఉన్న సీఈఓ గమనాన్ని గన్నవరం డిఎస్పీ ఆఫీస్ లో వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. అసలు నీ వెనకమాల ఎవరున్నారు అని చెప్పి మధ్యలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. గమనాన్ని అరెస్ట్ చేయొచ్చు. సార్కి పెళ్లి కాలేదు అయింది. అయితే పోయి పెళ్ళాన్ని రొమాన్స్ చేయమని చెప్పు. నాకే ఎందుకు ఎక్కుతున్నాయి? నేను అంతా నచ్చినాయి. ఈ గమన సీఈఓ కింద హ్యాండిల్ చేసి పరారులోకి వెళ్ళింది కొంతకాలం. పరారులోకి వెళ్తే క్లియర్ గా ఆవిడ్ని పోలీసులు నోటీస్ ఇస్తే చాలా రోజుల తర్వాత ఈ రోజు గన్నవరం డిఎస్పీ ఆఫీస్ కి హాజరైంది. అయ్యా లోపలంతా సవ్యంగానే జరిగింది. గన్నవరం డిఎస్పీ ఆఫీస్ లో ఆమె వాంగ్మూలం తీసుకుంటా ఈ రోజు క్లియర్ గా అసలు నీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. జస్ట్ ఆస్కింగ్ రోల్ ఏంటి దీంట్లో? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. వైసీపీ పార్టీలోంచి ఇంద్రసేన నాయుడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అతని ఫ్లాట్ లో మీరెందుకు కొట్టున్నారు? ఈ ఇంద్రసేన నాయుడు మెంటాలిటీ నీ మెంటాలిటీ ఏంటి? బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసు. ఇది కాకుండా మావోయిస్ట్ భావజాలాలు, హిడ్మా భావజాలాలు, ఇలాగే ప్రతి ఒక్క ధోరణిలో నీ వైపరీత్యం ఏంటి అన్న శోధించిన లెవెల్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎన్ని మాట్లాడినా ఎవరు మమ్మల్ని పట్టించుకోరని రెచ్చిపోయింది ప్రశ్న టీం. అప్పులు చేసి తిప్పలు పడి నాలాగా పాలేరులవద్దు. ప్రశ్న టీమ్ లో రవి ఉన్నాడు, గమన మాగంటి ఉంది, ఇలాగే ఇంద్రసేన నాయుడు ఉన్నాడు. ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కీలక పాత్ర పోషించారు. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? గమనకు పెళ్ళయిందనే వార్తలు బయట ఉన్నాయి, కానీ హస్బెండ్ తో వేరే ఉంటుందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గమనతో పాటు మనం చూసుకుంటే ఇంద్రసేన నాయుడు, గమన యాక్చువల్ గా మాగంటి గమన. ఏం చదువుకున్నావా? బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి చూస్తాను గల కనపడతాను కానీ 7th ఫెయిల్ 6th పాస్. అబ్బా అక్కడ ఇంద్రసేన నాయుడు ఎవరైతే వైసీపీలో ఈ రోజు చూసుకుంటే ఒక కీలక నేత కింద ఉండి ఈ సో కాల్డ్ వ్యవహారం మొత్తం వీటి వెనకమాల ఉండి డబ్బులు ఫండ్ చేసిన ఇంద్రసేన నాయుడు. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. వాళ్ళకి అక్కడ పరిచయం ఉంది. దాంతో ప్రశ్న రావణ్ అని ఒక ఛానల్ ఇక్కడ ఐడెంటిఫై చేసుకున్నారు. ఈ రావణాసురుడు ఛానల్ ఏదైతే ఉందో తన చెల్లిగా చేరిన శూర్పణఖ, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న శూర్పణఖ, సారీ శూర్పణఖ అంటే ఫీల్ అవ్వకండి, రావణాసురుడు చెల్లెల పేరు శూర్పణఖే. తప్పదు ఇంకా మనకి. ఇంకా దీని అమ్మ ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పైనాయి. సో ఈ గమన చేరి సీఈఓ కింద ఎదిగి దాంట్లో ఏం చేసిందంటే ఆల్రెడీ అతను ఇంతకు ముందు హిడ్మా భావజాలాల్ని అలాగే హిందుత్వం పైన దాడిని ప్రతి ఒక్కటి చేశాడు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. అయిపోయారు మా టీం అంతా. నేనుగా నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు, రాఘోలు, మిట్కోలు ఇలా వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. అటు చూడు బే. రావణ్ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, ఉపా కేసు, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. ఎంత పని చేసావు తమ్ముడు, ఓ లెవెల్కి తీసుకెళ్తా అని ఈ లెవెల్కి తీసుకొచ్చావా? ఇవే కూర్చొని ఆర్ఎస్ఎస్ ని కూడా ఎక్స్ట్రీమ్ వింగ్ అని చెప్పి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలిసింది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. హిందూ మతాన్ని కాపాడటం కోసం ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఒక ఆర్ఎస్ఎస్ ని ఫామ్ చేశారు. ఆర్ఎస్ఎస్ ఇది ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ కూడా, తీవ్రవాద సమూహం. నువ్వు విడివైలా నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. 111 సెక్షన్ పెడతారని రెచ్చిపోయింది. రావణ్ పైన ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి? 111 ఎందుకు? పండబెట్టి కత్త కోసి అని అనవసరంగా గెలిగితే ఇట్లుంటది. రావణ్ కోసం రెచ్చిపోయి చివరికి
వీళ్ళందరి రహస్యం ఎక్కడ గుట్టు బయటపడిందంటే ఎలైట్ అపార్ట్మెంట్ మాదాపూర్ లో 302 ఫ్లాట్ నెంబర్ లో వీళ్ళందరూ సాయంకాలం పూట కలిసి గ్లాస్ లో ఏం పోసుకుంటారో ఎవరికి తెలియదు. అర్థమైందిగా? ఏం అర్థమైంది? ఒకే కంచం ఒకే మంచం, అదే ఫాలో అయిపో. నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, వాళ్ళందరూ కూర్చుని ఒక మరిగే షోని వాళ్ళు రిప్రజెంట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని చిలవలు పలవలుగా మతాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చు, అలాగే మనం చూసుకుంటే దేశంపై యుద్ధం ప్రకటించడం. ఊర్లో ఎంత ఎదవలం మేము, చాలా పెద్ద ఎదవలం అండి. నేను నంబర్ 1 ఎదవా, ఈ నంబర్ 2 ఎదవా. అదేంట్రా నన్ను పిలిచి అవమానిస్తా నువ్వు? నంబర్ 1 నాకు ఇవ్వు. సరే. ఇప్పుడు మనం క్లియర్ గా చూసుకుంటే రావణ్ పైన సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి? సెక్షన్ 13, 39, 147, 148, 152 దేశద్రోహం, దేశం పైన యుద్ధం ప్రకటించడం, మావోయిస్ట్ భావజాలాల్ని ప్రచారంలోకి తీసుకెళ్ళి, ఇది కాకుండా హిందువుల పైన దాడి చేయటం. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.